నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన బాలల హక్కుల చట్టాల డివిజనల్ స్థాయి సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. జిల్లాలోని బాలికలకు బంగారు భవిష్యత్ అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందని వెల్లడించిన కలెక్టర్. ఏపీఆర్ఎస్ఏ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఫిబ్రవరి 4-5 తేదీల్లో విజయవాడలో జరిగే ఏపీజేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయాలని రెవెన్యూ ఉద్యోగులకు పిలుపునిచ్చిన బొప్పరాజు. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలోని బాలికలకు బంగారు భవిష్యత్ అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు. బాల్య వివాహాలు పూర్తిగా నివారించి పోషకాహార లోపం లేకుండా చేసి జిల్లాను రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కోరారు. ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో జరిగిన బాలల హక్కుల చట్టాల గురించి జరిగిన డివిజనల్ స్థాయి సమావేశం నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలోని బాలికల స్థితిగతులను జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం తమీం అన్సారియా మాట్లాడుతూ బాలికల ఆరోగ్యం, సంతోషం, సురక్షిత, సాధికారతే లక్ష్యంగా బంగారు బాల్యం కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు వివరించారు. జిల్లా స్థాయిలో బంగారు బాల్యం కార్యక్రమం అమలు కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు బాలికల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాయన్నారు. పాఠశాల స్థాయిలో బాల పంచాయతీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వివిధ కారణాలతో బాల్య వివాహాలు జరిగే బాలికలను గుర్తించి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ బాలికలు చదువుకునేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్, డీసీపీఓ దినేష్ కుమార్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఉన్నారు, ఐసిడిఎస్ నుంచి వచ్చి ఉన్నారు, మహిళా పోలీస్ ఉన్నారు, పంచాయత్ సెక్రటరీస్ ఉన్నారు, ఏఎన్ఎంస్, అంగన్వాడీ సూపర్వైజర్స్, ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆర్ హియర్. ఈ ప్రోగ్రామ్ ని వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మొన్నటి రోజు కనిగిరి డివిజన్ లో చేసాము, నిన్న మార్కపూర్, ఈ రోజు ఇక్కడ ఒంగోలులో చేస్తున్నాము. సో ఇది ఈ ట్రైనింగ్ ఏదైతే ఈ రోజు చైల్డ్ యాక్ట్ రిలేటెడ్ ఇది చెప్తారో, దీంతో మీకు ఎక్కువ మందికి ముందే ఈ యాక్ట్స్ గురించి మీకు తెలిసి ఉండవచ్చు. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అంటే పీరియాడికలీ మనకి ఏదైతే యూఆర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, మీకు ఒక ఓరియంటేషన్ పీరియాడికలీ ఇవ్వాలి. ఎస్పెషలీ మన డిస్ట్రిక్ట్ లో మనము ఎందుకు ఇటువంటి ఒక ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేసాం, ఈ క్లారిటీ మీ ప్రతి ఒక్కరు కూడా ఉంటే దెన్ మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది పూర్తిగా 100% ఉంటుంది. ఎందుకు ఇది చెయ్యాలి, బికాస్ ఏ పని అయినా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ పర్టికులర్ యాక్టివిటీ అనేది దానిపైన క్లారిటీ ఉంటే 100% తప్పకుండా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది, ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. మీ ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఎనర్జీ, ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. దానికోసం ఈ ప్రోగ్రామ్ పెట్టడం, ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మనము మన డిస్ట్రిక్ట్ లో ఆగస్ట్ 29th ఈ ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేసాము. గత ప్రభుత్వ హయాంలో మాకు అన్ని విషయాల్లో అన్యాయం జరిగింది. జీత భత్యాలు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఈ ప్రభుత్వం రావాలని ఉద్యోగులంతా కోరుకున్నారు. పెండింగ్లో ఉన్న బకాయిలు 25,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. దీని గురించి చర్చించి భవిష్యత్ కార్యాచరణ కోసం ఫిబ్రవరి 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, 5వ తేదీ ఏపీజేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు విజయవాడలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఒంగోలు వచ్చిన ఆయన ఏపీఆర్ఎస్ఏ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం రివర్స్ పీఆర్సీతో ఉద్యోగులను ఎంతో ఇబ్బందికి గురి చేసిందని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 ఐఆర్ తీసుకోలేదని తెలిపారు. ఈ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులకు చర్చకు పిలవలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. రెవెన్యూ ఉద్యోగులపై పని భారం పెరిగిందన్నారు. తగినంత సిబ్బంది లేకపోవడం, బడ్జెట్ ఇవ్వకపోవడం, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని బొప్పరాజు తెలిపారు. వీటన్నిటిని గురించి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రావు, ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట రాజేష్, కార్యదర్శి ఆర్ వాసుదేవరావు, కోశాధికారి ఊతకోలు శ్రీనివాసరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్
వర్ధిల్లాలి ఏపీజేఏసీ అమరావతి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ఏపీజేఏసీ అమరావతి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి రెవెన్యూ ఉద్యోగ బొప్పరాజు గారి నాయకత్వం, కామ్రేడ్ బొప్పరాజు గారి నాయకత్వం, ఏపీఆర్ఎస్ఏ జిందాబాద్. గత ప్రభుత్వంలో హయాంలో ఏదైతే తీవ్రమైనటువంటి ఒత్తిడి పెట్టి టార్గెట్లు పెట్టి రెవెన్యూ శాఖ చేత పని చేయించారో ఆ చేయించే క్రమంలోనే ఆనాటి ప్రభుత్వం దృష్టికి కూడా చాలా స్పష్టంగా తీసుకెళ్ళాం. అయ్యా, టైం ఇవ్వకుండా, తగినంత సమయం ఇవ్వకుండా మీరు ఒత్తిడి చేస్తున్నారు, దీనివల్ల అక్కడక్కడ తప్పులు జరిగే ప్రమాదం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా ఆ రోజు ఆ యొక్క మాటలను తీసుకునే పరిస్థితి లేదు. దానివల్ల జరిగినటువంటి చిన్న చిన్న లోపాలు కానీ పొరపాట్లు కానీ మరలా వాటిని సరిదిద్దుకోలేక మరలా ఇప్పుడు వచ్చినటువంటి వినతుల ద్వారా మరలా కార్యక్రమం మొదలైంది. సరే, ఎంత పని ఒత్తిడైనా భరించే శక్తి, భరించే అలవాటు, ఏ శాఖ పని చేయకపోయినా ఆ శాఖ పనులు సంబంధిత జిల్లా కలెక్టర్ గారు మాకు అప్పచెప్పినట్టు చేసేదానికి మేము సిద్ధమే. కానీ దానికి సరిపడ సిబ్బంది, సరిపడ మౌలిక సదుపాయాలు, ప్రధానమైనటువంటి నిధులు ప్రభుత్వం నుంచి వస్తున్నాయా? ఇది ప్రశ్న. దీనికి సంబంధించి మాకు పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఒత్తిడి కానివ్వండి, లేదా ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు కానివ్వండి, ఇటు మానసిక ఒత్తిడైనా ఆర్థికపరమైన ఒత్తిడైనా వీటన్నిటిని చర్చించుకునేదానికి 4వ తారీఖున, ఫిబ్రవరి 4వ తారీఖున రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని 26 జిల్లాల నుంచి హాజరవుతున్నారు. ఆ కార్యవర్గ సమావేశంలో తీవ్రంగా ఈ అంశాల మీద చర్చించుకున్న తర్వాత మరి ప్రభుత్వానికి మేము ఏం చెప్పదలుచుకున్నామో ఆ రోజు నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నాం. అందులో ప్రధానంగా చర్చ అంతా కూడా మా మీద పని ఒత్తిడి, మానసిక ఒత్తిడితో పాటు మా మీద విపరీతంగా ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి వస్తుంది. అంటే ఎక్కడా కూడా ఏ పద్దు కింద ₹1 బడ్జెట్ కూడా మాకు ఇవ్వకుండా పనులు చేయమని చెప్తున్నారు ప్రభుత్వం. దీని మీద చర్చ చేస్తానికి సిద్ధమవుతున్నాం. అదేవిధంగా 5వ తారీఖున మరుసటి రోజే ఫిబ్రవరి 5వ తారీఖున ఏపీజేఏసీ అమరావతి ఆవిర్భావ దినోత్సవం, 8వ ఆవిర్భావం. అంటే 8 సంవత్సరాలు పూర్తయి 9వ సంవత్సరాలకు వస్తుంది ఏపీజేఏసీ అమరావతి ఏర్పడి. కాబట్టి ఆ రోజున ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా జరుగుతుంది. 26 జిల్లాల నుంచి, అంటే 4-5 తారీఖులో 2 రోజులు కూడా, ఒకరోజు రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర కార్యవర్గం, 5వ తారీఖున జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం జరుగుతుంది. అమరావతి జేఏసీ కార్యవర్గంలో ఏదైతే ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులతో పాటు ఉమెన్ వింగ్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తయారు చేశాము 26 జిల్లాల నాయకత్వాన్ని, మహిళా విభాగం ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం 26 జిల్లాల నాయకత్వం వాళ్ళు కూడా ఆ రోజు హాజరవుతారు. కాబట్టి ఆ 5వ తారీఖున ఉద్యోగులు, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా విశ్రాంత అంటే పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమస్యలు మీద ప్రధానంగా చర్చ చేయబోతా ఉన్నాం. ప్రభుత్వం ఒకవైపు ఉద్యోగులకు సంబంధించి 20,000 కోట్ల పైచిలుకు బకాయి ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినటువంటి సందర్భంలో మరి మాకు రావాల్సినటువంటి బకాయిలు, అంటే చాలామంది యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు, కొంతమంది ఏదో తెలుసో తెలియకో రకరకాలుగా మా సంఘాలని, సంఘ నాయకుల్ని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాను, అయ్యా మాకేదో ప్రభుత్వాలు కొత్తగా ఇచ్చేది కాదు, తెలుసుకోవాలి మీరు. మా జీతభత్యాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం ఎగ్గొడితే 20,000 కోట్లు అయినాయి. అది లెక్క తెలుసుకోండి. మా జీతాల్లో మాకు రావాల్సిన డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు
ఇవి మాకు రావాల్సింది. అదనంగా ప్రభుత్వాలు చెల్లించే కాదివి. మాకు కూలీ ఇచ్చే దాంట్లో మేము దాచిపెట్టుకున్న డబ్బులు మా కూలీ ప్రభుత్వం ఇవ్వకుండా ఎగ్గొట్టేవి. ఇవి కలిపితే 25,000 కోట్లు దాకా బకాయిలు ఉన్నాయి. మాకు ఇందులో ప్రధానంగా మాకు రావాల్సిన బకాయిలు ఇప్పుడే ప్రభుత్వం మొన్న ఒక 550 కోట్ల వరకు, అలాగే పోలీసు సోదరులకి మరి సరెండర్ లీవుల కింద ఒక 240 కోట్లు, దాదాపు ఒక 1000 కోట్ల వరకు మొన్న మొదలుపెట్టారు. ప్రారంభం సంతోషం. అయితే ఇక్కడ బకాయిలు సంబంధించి మేము ప్రధానంగా ఎవరైతే పదవి విరమణ రిటైర్ అయ్యి ఉన్నారో వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు మొత్తం డిఏ ఏరియర్స్ కానివ్వండి, పిఏ ఏరియర్స్ కానివ్వండి, సరెండర్ లీవులు కానివ్వండి, ఎన్కాష్మెంట్లు కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళకు రావాల్సినటువంటి విషయాలన్నీ కూడా తక్షణం ఇవ్వాలని చెప్పినటువంటిది ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళున్నాం. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని సిపిఎం పార్టీ విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి దీర్ఘకాలిక పోరాటాలను సిపిఎం చేస్తుందని విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నాయకులు రామస్వామి అన్నారు. నెల్లూరులో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు నాయకులు బి మోహన్, జి శ్రీనివాసరావు, పి గురవప్ప తదితరులతో విశాఖపట్నం నుండి బయలుదేరిన ప్రత్యేక జాత నెల్లూరు బయలుదేరే క్రమంలో ఒంగోలు A1 ఫంక్షన్ హాల్ వద్ద సిపిఎం నాయకులు జాతాకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ ప్రజల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అధికారంలోకి రాకముందు స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తామని చెప్పిన రాజకీయ పార్టీలు ఇప్పుడు మాట మార్చి కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలకడం దుర్మార్గమని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడిందని, ఈ ప్లాంట్ను ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, కార్యదర్శి వర్గ సభ్యులు కొండారెడ్డి, నగర పార్టీ కార్యదర్శి చికటి శ్రీనివాసరావు, జి రమేష్, కంకణాల ఆంజనేయులు, కంకణాల రమాదేవి, విద్యార్థి యువజన కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సంపదల రెచ్చగొడుతూ ఉన్నారు. 28వ తేదీన బయలుదేరినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ జాత 28వ తేదీ బయలుదేరింది. ఈరోజు మన ఒంగోలు నగరానికి రావడం జరిగింది. ఈ జాతలో వచ్చినటువంటి రాష్ట్ర నాయకులందరికీ పార్టీ ప్రకాశం జిల్లా కమిటీ తరఫున విప్లవాభినందనలు, రెస్టారెంట్లు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని 100% ప్రైవేటీకరణ చేస్తానని చెప్పేసి 2020 జనవరి 7వ తేదీన ప్రకటించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1450 రోజులు వీరోచితంగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత విధిగా పోరాటం చేస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గానికి సిపిఎం పార్టీ విప్లవ శేషాలు పలుకుతున్నది. ఆ పోరాటం నడుపుతున్నటువంటి నాయకులు ఈ రోజు ఈ జాతాలో ఇక్కడ రావడం అనేది జరిగింది. విశాఖ ఉక్కు పోరాట కమిటీ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా అపూర్వ స్వాగతం పలుకుతా ఉన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పే నిర్ణయాన్ని, ఆ నినాదాన్ని తలుచుకొని ఉవ్వెత్తున తరలి వస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రభుత్వాలు ఏం చెప్తా ఉన్నాయి? ప్రజల్ని మభ్యపెట్టే విధంగా 11,000 కోట్లు ఇచ్చేసాం, స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టించేస్తాం, భారతదేశంలో ఇంత ప్యాకేజ్ ఎప్పుడు ఇవ్వలేదని చెప్పేసి కబుర్లు చెప్తా ఉన్నారు. ఇది వాస్తవం అని చెప్పి అనేక చోట్ల ప్రజానికి అడుగుతా ఉన్నారు. విద్యార్థులు, యువత స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే మా భవిష్యత్తు ఏంటని చెప్పి
కొన్ని కాలేజీ నుంచి కూడా వచ్చి విద్యార్థులు మమ్మల్ని కలిసి అడుగుతూ ఉన్నారు. మేము చెప్తున్నది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖలో పెట్టడం తరలించిపోతామంటే మెడికల్ కాలేజీ విద్యార్థులు మొట్టమొదటగా విశాఖ ఉక్కు ఆందోళన అని చెప్పి నినదించి పోరాటానికి ముందుకు దిగారు. ఆ పోరాటానికి మద్దతుగా ఆ రోజు శాసనసభ్యులు ఉన్నటువంటి కమ్యూనిస్టు శాసనసభ్యులు భరత మాత ముద్దుబిడ్డ సుందరయ్య గారి నాయకత్వంలో 55 మంది కమ్యూనిస్టు శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి విశాఖ ఉక్కు ఉద్యమానికి నాయకత్వం వహించారు. 100% పెట్టుబడులు ఉపసంహరించి ప్రైవేట్ చేస్తానన్నాడు. దాన్ని విరమించుకొని మేము దీక్ష చేస్తే ఆ దీక్ష కంటిన్యూషన్లో 2022 సెప్టెంబర్లో 2 రోజుల పాటు ఢిల్లీ కూడా పోయాం. మొత్తం స్టీల్ కార్మికులు ఉద్యోగులు వందలాదిగా పోతే అక్కడ నిర్బంధించారు పోలీసులు. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ యంత్రాంగాన్ని ఉపయోగించి ధర్నా చేసుకోవటానికి కూడా అనుమతిని పరిస్థితుల్లో 2 రోజుల పాటు ఆ దిగ్బంధన మధ్య మా పోరాటం చేశాం. ఆ పోరాటం తర్వాత ఇప్పటికీ ఇందాక ఒక విషయం చెప్పారు రామస్వామి గారు, ఓ తీర్మానం చేసింది జగన్మోహన్ ప్రభుత్వం అసెంబ్లీలో. ఏం తీర్మానం చేశారండి? విశాఖకు చార్జిక్ సెల్ని ఉపయోగించుకోండి అని చెప్పి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించిన రోజున తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఆ తీర్మానం ఏకగ్రీవంగా చేశారు. చంద్రబాబు నాయుడు గారికి అపూర్వ మెజారిటీ అనేది రాష్ట్ర ప్రధానికం ఇచ్చారు. విశాఖపట్నం గాజువాకలో కూడా ఎమ్మెల్యే గారికి 95,000 ఓట్లు మెజారిటీ ఇచ్చారు. ఎందుకోసం అని అంటే ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడతారని చెప్పేసి. ఇదే కాదు, ఈరోజు కేంద్రంలో బీజేపీ సర్కారు తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి బీజేపీ పార్టీ కేంద్రంలో నడుపుతూ ఉన్నది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇటువంటి కీలక స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం అభివృద్ధి పట్ల ఎందుకని ఆసక్తి చూపటం లేదు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇక్కడ టీడీపీ అలాగే బీహార్లో నితీష్ కుమార్ ఈ 2 పార్టీల మీదే ఆధారపడి ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ నడుస్తూ ఉన్నది. 59,000 కోట్ల రూపాయల ప్యాకేజీని బిజు జనతాదళ నితీష్ కుమార్ గారు అక్కడ పట్టుకెళ్ళారు. మరి రాష్ట్రానికి నువ్వేం తెచ్చావా? ఈ రాష్ట్రంలో అతి కీలకమైనటువంటి పరిశ్రమ, భారీ పరిశ్రమ విశాఖ ఉక్కును కూడా మీరు ఎందుకు కాపాడలేకపోతున్నారని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. బాపట్ల జిల్లా కురిసిపాడు మండలంలోని మేదరమెట్ల గ్రామంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామంలోని ఎస్టీ కాలనీలో 80 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎస్టీ కాలనీలో 376 మందికి నివాస ధృవపత్రాలను మంత్రి అందించారు. గ్రామంలో 5 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 180 నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పెన్షన్ను 3,000 నుండి 4,000 రూపాయలకు పెంచామని, దివ్యాంగులకు 15,000 రూపాయలు అందిస్తున్నామని అన్నారు. 7 నెలల్లో 1,80,00,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలియజేశారు. సిఎస్ఆర్ ఫండ్ ద్వారా రానున్న కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. గుండ్లకమ్మ గేట్లు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో 5 లక్షల చేప పిల్లలు గుండ్లకమ్మ రిజర్వాయర్లో వదులుతామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఓన్లీ పెన్షన్లకి సరేనా? 40 లక్షలు సరిపోదు, ఇంకో 40 లక్షలు కావాలంటే 80 లక్షల రూపాయలతో ఆ డ్రైన్ కడుతున్నాం. మరో ఇంకో 40 లక్షల రూపాయలు సీసీ రోడ్డు వేయడానికి, అంటే దాదాపు 80 లక్షలు అంతమంది ఇచ్చాం. ఇంకో 80 లక్షలు ఇప్పిస్తున్నాం సీసీ రోడ్ల కోసం. అది కాకుండా దాదాపు ఇప్పుడు మన సిండెట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడికి మన ఎలక్షన్ తిరిగేటప్పుడు కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారు. వాళ్ళని రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు మనకి గ్రామానికి ఇక్కడ దాదాపు 25 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేశారు. వాళ్ళే దగ్గర నుండి కట్టిస్తా ఉన్నారు. మీకు ఏ విధంగా కావాలో, ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ కూడా మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్టించుకోండి. అదే కాకుండా మన గ్రామానికి వచ్చేసరికి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఇప్పుడు దాదాపు ప్రతి బజార్లో కూడా సీసీ రోడ్డు ఉండాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఎక్కడైనా దొంగతనాలు జరిగినా, ఏదైనా ఇబ్బందులు జరిగినా సీసీ కెమెరాలు ఉంటే పోలీసులకి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు సీసీ కెమెరాలు ఇవ్వడం జరిగింది.
అది కూడా దాదాపు 4.5 లక్షల రూపాయలతో ఇచ్చారు. అది కాకుండా ఈ ప్రాంతంలో దాదాపు పాత స్తంభాలు ఉంటే 140 స్తంభాలు మనం మార్చాం. కొత్తగా 40 స్తంభాలు వేసాం. ఇప్పుడు కరెంట్ పోల్స్ వేసాం అన్నమాట. అది కాకుండా ఇంకా ఏదైనా స్తంభాలు ఉన్నా ఏదైనా ఉన్నా సరే తప్పకుండా చేస్తామని చెప్పాము. అది కాకుండా 3 ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ వచ్చి కరెంటుతో ఇబ్బంది పడుతుంటే 3 ట్రాన్స్ఫార్మర్లు మార్చాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ కాలనీకి ఇప్పుడు చేసాం. నేను ఎలక్షన్ తిరిగేటప్పుడు మీ అందరూ కూడా పొజిషన్ సర్టిఫికెట్లు కానీ పట్టాలు కానీ ఇవ్వమని అడిగారు. దాదాపు నేను ఎమ్మెల్యే అవగానే ఇమీడియట్గా మన ఎంఆర్ఓ గారికి చెప్పాము. ఇక్కడ నేను తిరిగేటప్పుడు మా దగ్గర ఇక్కడ ఈ రిక్వెస్ట్ వచ్చింది. ఆయన పేరు గుంజి వెంకట్రావు. బిఎస్ఎన్ఎల్లో సూపర్వైజర్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. వామపక్ష భావజాలం కలిగి ఆయన అనేక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. తాను మరణించిన తర్వాత కూడా తన పార్థివ దేహం 10 మందికి ఉపయోగపడాలని భావించారు. ఇదే నా చివరి కోరిక అని కూడా అనేక సందర్భాల్లో తన కుటుంబ సభ్యులు స్నేహితులకు చెప్పారు. అద్దంకిలో ఉంటున్న వెంకట్రావు గురువారం కన్నుమూశారు. తమ తండ్రి చివరి కోరికను ఆయన 2 కుమారులు కృష్ణ చైతన్య, విజయ్ చక్రవర్తి తీర్చారు. ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని అనాటమీ విభాగానికి వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు సమక్షంలో అనాటమీ విభాగాధిపతి సుధాకర్ బాబుకు వెంకట్రావు పార్థివ దేహాన్ని అప్పగించారు. ఈ సందర్భంగా ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు మాట్లాడుతూ గతంలో అన్ని దానాల కంటే అన్నదానం, నేత్రదానం గొప్పదని చెప్పేవారని, ఆ రెండింటికంటే పార్థివ దేహం దానం చేయడం ఎంతో గొప్పదని తెలిపారు. వెంకట్రావు కుమారులు ముందుకు వచ్చి తమ తండ్రి పార్థివ దేహాన్ని అప్పగించడం పట్ల అభినందించారు. తమ కళాశాల వైద్య విద్యార్థులకు వైద్య విద్యకు పార్థివ దేహం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనాటమీ విభాగాధిపతి సుధాకర్ బాబు మాట్లాడుతూ వామపక్ష భావజాలం కలిగిన వెంకట్రావు తాను చనిపోయిన తర్వాత కూడా 10 మందికి ఉపయోగపడాలని అనేవారని, అనుకున్నట్లుగానే చేశారని కొనియాడారు. వైద్య విద్యార్థులకు ఈ పార్థివ దేహం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు మంచి డాక్టర్లుగా తయారు కావాలంటే పార్థివ దేహాలు చాలా అవసరమన్నారు. ఈ వెంకట్రావు గారి పార్థివ దేహాన్ని వాళ్ళ కుమారులు మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలులో ఉన్నటువంటి ఎనాటమీ డిపార్ట్మెంట్కి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. సో అది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. ఇన్ని దానాల కంటే ఒకప్పుడు అనేవాళ్ళు నేత్రదానం అని, ఆనదానం అని, ఇంకా దానికంటే పార్థివ దేహాన్ని దానం చేయడం అనేది చాలా గొప్ప విశేషము. ఎందుకంటే ఆ పార్థివ దేహం నుండి మన పిల్లకాయలు అంటే ఎవరైనా ముఖ్యంగా మన వైద్య విద్యార్థులు ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో నేను అనేది ఏంటంటే నిజంగా అంత గొప్ప హృదయంతో వాళ్ళ కుమారులు ముందుకొచ్చి వాళ్ళ నాన్నగారి కోరిక మేరకు మన కాలేజీకి, మన పిల్లల కోసము, మన అనాటమీ డిపార్ట్మెంట్కి డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఎంసీ అని ఉంటుంది, నేషనల్ మెడికల్ కమిషన్ అని. వాళ్ళ కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే ప్రతి 10-12 స్టూడెంట్స్కి ఒక పార్థివ దేహం ఉండాలి, ఒక క్యాడవర్ ఉండాలి. సో కాంపోజిషన్లో, ఆ రేషియోలో మాకు పార్థివ దేహాలు కూడా మా దగ్గర ఉండాలి. నిజంగా ఇలాంటి విషయం అనేది చాలా గొప్ప విషయం ఏంటి. నా ఉద్దేశం ఏంటంటే అన్ని దానాల కల్లా పార్థివ దేహాన్ని డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. దానివల్ల పిల్లలు ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎనాటమీ డిసెక్షన్లో కన్ను ఎలా ఉంటుంది, బ్రెయిన్ ఎలా ఉంటుంది, హార్ట్ ఎలా ఉంటుంది, గుండె ఎలా ఉంటుంది, ఎముకలు ఎలా ఉంటాయి, ఏదో పుస్తకాల్లో చదవటం కాదు, డైరెక్ట్గా వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది. నా పేరు గుంజి కృష్ణ చైతన్య. ఇక్కడ చనిపోయిన వ్యక్తి మా నాన్నగారు. తనే మాకు ఒక ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి. కానీ చిన్నప్పటి నుంచే కాదు, పెద్దయిన తర్వాత కూడా చివరికి ఆయన చివరి మూమెంట్లో కూడా తను ఒక ఇన్స్పిరేషన్ నిరూపించారు ఈ కార్యక్రమంతో. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. మాకు తెలిసినంత వరకు మా ప్రయత్నం మేము చేసి మాతో పాటు ఇంకొక 4 లేదా ఒక 10 మందికి మీ ఎంతవరకు సహాయపడగలం సమాజానికి, ఆ విధంగా అన్ని విధాలుగా చివరి నిమిషం వరకు ఎలా సహాయపడగలమో దాన్ని 10 మందికి తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్ళటమే మా ఒక ఆశయంగా తీసుకుంటాం. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అలాగే సార్ గారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు. మన దేశంలో లక్షలాది మంది రోగులు అవయవాల కోసం హాస్పిటల్స్లో రిజిస్టర్ అయ్యి అవసాన దశలో ఉన్నారు. లక్షలాది మందిని మనం ప్రాణాలతో బయటపడేయాలి అంటే కోట్లాది మంది మన జనాభా ముందు ఈ అవగాహనను ఏర్పాటు చేసుకోవాలి. ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు, బ్రెయిన్ డెత్ వచ్చినప్పుడు
మనం ఇచ్చేటటువంటి ఆర్గాన్స్ వాళ్ళని ప్రాణాలు కాపాడేదానికి ఉపయోగపడుతుంది. మన సాంప్రదాయంలో తగలబెట్టడం కానీ పుట్ చేయడం కానీ చేస్తే ఎవ్వరికీ ఉపయోగం లేదు, మట్టిలో కలిసిపోతుంది, బూడిదైపోతుంది. దానికి ప్రత్యామ్నాయంగా మనలో ఒక అవగాహనను ఏర్పాటు చేసుకొని జబ్బును పడినటువంటి శరీరం అయ్యి ప్రాణం పోయి ఉంటే మెడికల్ కాలేజీకి దాన్ని డొనేట్ చేయొచ్చు. రీసెర్చ్కి పనికొస్తుంది, విద్యార్థుల అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక జీవితం సమాప్తమైంది అనుకుంటాము, అది జనరల్గా జరిగేది. కానీ అలా కాకుండా మరణించిన తర్వాత మనము ఇంకొకరికి ఉపయోగపడే విధంగా పనిచేస్తున్నామని అంటే మన జీవితం యొక్క కొనసాగింపు అనమాట ఇది. అంటే ఈ బాడీ పైన వర్క్ చేసినటువంటి మెడికల్ స్టూడెంట్స్ నాలెడ్జితోటి కొన్ని లక్షల మందికి వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు. అంటే వెనక ఉండి ఒక పార్థివ దేహము ఇంత సమాజాన్ని నడిపిస్తుంది అనేటువంటిది ఒక మంచి సందేశం కూడాను. అందుకే నేను మా బొమ్మరిల్లి పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాను. నెక్స్ట్ జనరేషన్కి ఈ విషయాలు వెళ్ళాలి. ఇప్పుడు మనకి చాలా అవసరం కూడా ఉంది. పార్థివ దేహాన్ని దానం చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ మేము ఒక అసోసియేషన్గా కూడా ఫామ్ అయిపోయి ఇది బాగా అందరికీ తెలిసే విధంగా అందరి ఈయన వెంకట్రావు గారి బాటలో నడిచే విధంగా చేయాలనుకుంటున్నాము. నేను నా ఆధ్వర్యంలో ఇది 3వ డెడ్ బాడీ నేను ఇక్కడ ఎనాటమీలో ఇవ్వటం. ఫస్ట్ డాక్టర్ జాకిర్ హుస్సేన్ గారిని ఇక్కడ ఇచ్చాము, తర్వాత జర్నలిస్టు పల్నాటి నాగేశ్వరరావు, తర్వాత నా పేరు డాక్టర్ సుధాకర్ బాబు, ప్రొఫెసరు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు ఇక్కడ అనాటమీ డిపార్ట్మెంటు. అంతకుముందు కూడా నేను ప్రిన్సిపల్గా కూడా చేశాను. ఇక్కడ మన ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అనాటమీ డిపార్ట్మెంట్లో ఇక్కడ గంజి వెంకట్రావు అని ఒక పెద్ద 72 సంవత్సరాల పెద్ద ఆయన, మంచి వామపక్ష భావాలు కలిగిన ఆ పెద్ద ఆయన ఇక్కడ మా స్టూడెంట్స్కి ఈ నా బాడీ ఉపయోగించాలి, వాళ్ళకి నా బాడీ వాళ్ళు చదువులో వాళ్ళు డిసెక్షన్ చేసి తర్వాత ఆ డిసెక్షన్లో నా భాగాలను చూసి వాళ్ళు నేర్చుకోవాలి. ఒక సైన్స్కి డెవలప్మెంట్కి కానీ ఇక్కడ మంచి డాక్టర్లు తయారు కావాలంటే ఒక బాడీ అనాటమీ డిసెక్షన్ చేసి ప్రతి పార్ట్ ఎక్కడుందనేది చూసి చేస్తారు. అలాంటిది ఆయన ఎంతో విషయం వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, చేయాలి, నా బాడీ ఉపయోగపడాలని దాంట్లో భాగంగా వచ్చారు. ఇక్కడ మేము చాలా చక్కగా ఆయన ట్రీట్ చేసి ఆ డిసెక్షన్కి ఉపయోగించుకొని మా పిల్లలు మంచి డాక్టర్లు తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఈ గొప్ప కార్యక్రమానికి అర్థం చేసుకోవాలని అనుకుంటూ విద్య ద్వారా మాత్రమే సమాజంలో అరుదైన గౌరవం పొందవచ్చని ప్రముఖ వ్యాపారవేత్త మండవ మురళీకృష్ణ అన్నారు. ఒంగోలు సంతపేటలోని మున్సిపల్ హై స్కూల్ నందు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పతకమూరి వెంకట్రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మరో అతిథిగా పాల్గొన్న 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మేడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి విద్య చాలా అవసరమని అన్నారు. 10వ తరగతి పరీక్షలు వ్రాసే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మండవ మురళీకృష్ణను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, విశ్రాంత సైనికులు కూనంశెట్టి చక్రవర్తి, చిక్కాల కిరణ్ కుమార్, చావలి వెంకటరమణ, దొల్ల అప్పారావుతో పాటు పాఠశాల అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేశారు. మరి దాతృత్వం ఉన్న అలాంటి విద్యార్థులకు చేయూతనిస్తే వారు ఎంతో ఆ విద్యార్థులతో పరిచయం చేయాలనిపించింది. మాట్లాడతారు. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतां महावहजातवेदो लक्ष्मीमनपभामिनीं तस्यां हिरण्यं विन्देयं गामः
ఆల్ ది బెస్ట్. పక్క పంపిస్తారు. మన ట్రస్ట్లో ఉన్న దివ్యాంగుల పిల్లలు ఎలా ఉంటారంటే కళ్ళు పూర్తిగా కనపడిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ కాలు లేని పిల్లలు, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు, వీళ్ళందరూ కలిసి 40 మంది. దాదాపుగా మా ట్రస్ట్లో ఇప్పటికీ 6 సంవత్సరాలు ఆసనం పొందిన వాళ్ళు 120 మంది. 120 మందిలో వాళ్ళు ఎంతోమంది వివాహం చేసి ఉద్యోగాలు చేసి ఇవాళ అందరూ వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు మిగిలిందే 40 మంది. మనం ఇప్పుడు సేవా కార్యక్రమం చేస్తున్నాం అంటే దానికి ముఖ్య కారణం మండా మురళీకృష్ణ గారు. ఆయన నాకు ఇచ్చిన ప్రోత్సాహం. ఎవరైనా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తే దాంట్లో ఏర్పాటు చేసిన వ్యవస్థాపకుల పెత్తనం ఎంతో ఉంటుంది. అలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు అలా చేయాలి, అదేంటి అలా చేస్తావు, ఇదేంటి ఇలా చేస్తావు అని అడిగే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ మా ట్రస్ట్ వ్యవస్థాపకులు 6 సంవత్సరాల్లో ఒక్కసారి నాకు ఒక్క మాట మందించడం కానీ అడగాసద్దా ఇలా చేయాలని కానీ ఆయన నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆయన అంత పూర్తి స్వచ్ఛ ఇచ్చడం వల్లే నేను సేవా కార్యక్రమం చేసి ఇప్పటికీ సూర్యరాశి ట్రస్ట్ ద్వారా ప్రతి నెల 5 లక్షలు పేదవాళ్ళకి పంచుతున్నాను. ఇది 5 లక్షలు పేదవాళ్ళకి పంచుతున్నారంటే దానికి దివాణులకి సైకిళ్ళు మరియు వృద్ధులకి పింఛన్లు నెలకొచ్చి 40,000 ఇస్తున్నాను ఇప్పుడు మా ట్రస్ట్ తరఫున. అలాగే చదువుకునే విద్యార్థులకి అంటే 90% మార్కులు సాధిస్తే వాళ్ళకి తప్పకుండా మా ట్రస్ట్ తరఫున ఫీజు సాయం చేస్తాను. ఇప్పటికీ అలా మేము 2-3 విద్యార్థులకి సంవత్సరానికి 50,000 చొప్పున మెస్ ఫీజుతో సహా చెల్లించి 3 విద్యార్థులకు చెల్లిస్తున్నాం. అలాగే విద్యార్థులు అటువంటి మీరందరూ ఇప్పుడు మన ట్రస్ట్ వ్యవస్థాపకులు కానీ దాతలు కానీ ఎవరైనా సరే మీరు సాయం చేసే పుస్తకాల్లో మీరు ఇంట్రెస్ట్గా చదువుకొని తల్లిదండ్రులు భారం కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు ఉద్యోగాలు సాగించాలి. దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ గారికి, వారి తోడుగా సిద్ధారు, కిరణ్, జనసేవ శ్రీనివాసరావు మేమందరం వారి టీంలో ఉండడం ఒక రకంగా మాకు అదృష్టంగా భావిస్తూ ఎంతోమందికి సేవ చేసే అవకాశం కలిగింది. ఈరోజు 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు మీకు మార్చి నెలలో షెడ్యూల్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మంచి గైడ్లైన్స్ నుండి ఆ పుస్తకంలో చక్కగా చదివి ఎక్కువ విషయాలు తెలుసుకొని మంచి మార్కులతో మన స్కూల్కి, మన జిల్లాకి, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలకు దీటుగా మీరు మంచి మార్కులతో రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే మేము మాస్టర్ గారిని అడిగాను. 110 మంది పైనగా విద్యార్థులు మంచి స్ట్రెంత్ మా స్కూల్లో 10వ తరగతి ఉన్నారండి. గత సంవత్సరం అందరూ పిల్లలు బాగా చదివి మా స్కూల్కి, ఈ ఒంగోలు నియోజకవర్గానికి మంచి పేరు తెప్పించారని చెప్పారు. వారికి ధన్యవాదాలు. మీరు మంచి మార్కులతో బాగా చదివితే మండవ మురళీకృష్ణ అండతో పై చదువులకి పేద విద్యార్థులైన వాళ్ళకి అండగా ఉంటామని, వాళ్ళ చదువులకి మా వంతు సహకారం అందిస్తానని ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ భాష చెప్పడం అనేది మీరు నిజమైన పేదలు ఉంటే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. 2 నెలల నుంచి గవర్నమెంట్ షెడ్యూల్ ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం మనం స్టడీ అవర్స్ జరుగుతున్నాయి. ఇంకా మనకి ఇప్పుడు దాదాపు 100 రోజుల షెడ్యూల్ ఇచ్చాడు. ఈ 100 డేస్ షెడ్యూల్లో ఇప్పుడు 40 రోజులు పూర్తయినాయి. ఇంకా 40 రోజులు ఉన్నాయి. ఈ 40 రోజులకు గాను ఒక వారం క్రితము మనకు స్టడీ మెటీరియల్ ఇచ్చాడు. ప్రతి స్కూల్ ఒక్కొక్క సక్సెస్ స్టడీ మెటీరియల్ ఇచ్చాడు. దానిలో ఆ ఆల్ ఇన్ వన్లో క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి. మేము మా టీచర్స్ అంతా ఏమనుకున్నామంటే, సార్ ఈ యొక్క పుస్తకం అనేది ప్రతి పిల్లవాడి చేతికి వచ్చినట్లయితే వాళ్ళు గ్యారంటీగా పాస్ అవుతారు అని అనుకున్నాం. అనుకున్నది తడువుగా మన పూర్వ విద్యార్థి కిరణ్ కుమార్ని కలిశాను. సార్ ఇట్లా బాబు ఇట్లా మనకి పిల్లలకి ఇట్లా బుక్స్ అవసరం అవుతాయంటే, అదే సమయంలో మన మురళీకృష్ణ గారు మన గ్రౌండ్కి రావడం జరిగింది. ఒకసారి మన స్కూల్ని సందర్శించారు. సార్ ఇట్లా ఆయన అడిగారు, సార్ మీకు ఏమైనా కావాలని చెప్పండి సార్, మన పిల్లలకి ఈ విధంగా ఏమైనా అవకాశం ఉంటే చేద్దాం సార్ అన్నాము. వారు వివాహ వార్షికోత్సవ సందర్భంగా మనందరితో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడికి చేసినందుకు వారందరికీ కూడాను మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అలానే మన ప్రతి ఒక్కరికి కూడాను పండుగ తీసుకోవడానికి అని చెప్పి ప్రభుత్వాలు కొన్ని పండుగలు నిర్ణయిస్తాయి, కొన్ని సమాజం నిర్ణయిస్తే పండుగలు ఉంటాయి. కానీ ఒక వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజుల్ని పండగల్లాగా చేసుకోవడం అనేది చాలా కొద్ది మందికి మాత్రం అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి కుటుంబంలోనే పండగ కాకుండా వారికి అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో కూడా పండగ వాతావరణం నెలకొల్పాలని చెప్పేసి సంకల్పంతో వారి యొక్క మ్యారేజ్ డే సందర్భంగా
మీ అందరితో ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి విషయాలు మీకు స్కూల్ డేస్లో ఎందుకు పరిచయం చేస్తారంటే భవిష్యత్తులో మనం గొప్పవాళ్ళు అయిన తర్వాత మనం కూడాను మన ధర్మం ఎలా నెరవేర్తించాలి అనే దాని మీద ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. అందువల్ల దాతలు ఇచ్చేటువంటి సహాయం తీసుకోవడమే కాకుండాను భవిష్యత్తులో మీరు ఎదిగిన తర్వాత మీరు కూడాను దానం చేసే గుణంతో ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ విషయాల్లో మనకి చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటల వల్లే మనం మంచి సమాజాన్ని నిర్మించవచ్చు. నేను అనుకోకుండా ఈ స్కూల్కి రావాల్సి వచ్చింది. మేము ప్రతి ఇయర్ కిరణ్ ద్వారా ఈ గ్రౌండ్కి వచ్చి క్రికెట్ చూసి వెళ్తూ ఉంటాం. అనుకోకుండా మాస్టర్ కలిసారు, మాకు ఇలా 2 కాపీసే 10th క్లాస్ స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు, ఇబ్బందిగా ఉందంటే మేము అవసరం లేదండి మేము డొనేట్ చేస్తాం చెప్పి దీనింత పెద్ద కార్యక్రమం చేస్తారు అనుకోలేదు. సింపుల్గా బుక్స్ ఇస్తాం వెళ్ళిపోదాం అని చెప్పేసి నేను గుడి నుంచి మా మిస్సెస్ని మా అబ్బాయిని కూడా డీటెయిల్ ఆకొచ్చాను. నేను మన సిఏ గారు చెప్పినట్టు లేకపోతే మారెల్ సుబ్బారావు చెప్పినట్టు చక్రవర్తి గారు చెప్పినట్టు నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు. నేను సింపుల్గా 2 ముక్కలే చెప్తాను. మా అబ్బాయి మాట్లాడి నాకు కూడా సింపుల్గానే తెలుసు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఈ 3 మార్క్స్ మనం ఏ రెజ్యూమ్ పెట్టుకున్నా పర్సంటేజ్ వస్తారు జాబ్ ఇచ్చేటప్పుడు కానీ వేరే ఇంకా ఏ ఇతర యాక్టివిటీస్కి కానీ. సో మీరు 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ మార్క్స్. 10th క్లాస్ నేను చదువుకుంది కాన్వెంట్లో, కానీ మాకు తీసేసినంత హై స్కూల్ టీచర్సే. ఎప్పుడైనా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మా స్కూల్ పేరు విశ్వశాంతి ఉయ్యూరు. ఆ స్కూల్లో చాలా పెద్ద కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూలు, కానీ టీచర్స్ 9th 10th మాత్రం సెలెక్టెడ్గా మా ప్రిన్సిపల్ గారు హై స్కూల్ నుంచే తీసుకొస్తారు. ఎందుకంటే హై స్కూల్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉంటారు. చాలామంది అనుకుంటారు కాన్వెంట్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంటారు, అలాగే కాదు, ఇక్కడే మంచి ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారు. నారాయణ విద్యా సంస్థల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్ అన్నారు. అనంతపురం జిల్లాలో నారాయణ విద్యా సంస్థల నందు ఫీజుల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనను నిరసిస్తూ ఒంగోలులోని కోర్టు సెంటర్ నందు నారాయణ విద్యా సంస్థల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ పరీక్షల దగ్గరకు వస్తున్న తరుణంలో కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు ఫీజుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని కూటమి ప్రభుత్వం అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్, జిల్లా కార్యదర్శి వెంకటేష్, విక్రమ్, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్గం నుంచి మంత్రి నారాయణను చర్యలు తీసుకోవాలి. నారాయణ విద్యా సంస్థలపై ఆత్మహత్యల కారణమవుతున్న చైతన్య నారాయణ విద్యా సంస్థలను భద్రం చేయాలి. మంత్రి నారాయణను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. చైతన్య నారాయణ విద్యా సంస్థలను రాష్ట్రంలో ఇవాళ మంత్రిగా ఉన్న నారాయణ తన సంస్థలను ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి వేల కొలది లక్షల కొలది ఫీజులు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నా మరి ప్రభుత్వం కనీసం కూడా పట్టించుకోకపోవడం చాలా దారుణం. చైతన్య నారాయణ ఎస్ఆర్ లాంటి విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి కోట్లాది రూపాయలుగా ఫీజులు దోపిడీ చేస్తున్నా మరి ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం. మరి రాష్ట్రంలో ఇప్పటికీ విద్యార్థులు చిన్న విద్యార్థులు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ కనీసం కూడా ఇంతవరకు కూడా చర్య తీసుకున్న పరిస్థితి లేదంటే రాష్ట్ర విద్యార్థుల పట్ల, విద్యార్థి సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఎంత చర్చొచ్చిందో అర్థమవుతుంది. మిత్రులారా, కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలని ఎవరు అడ్డుకట్ట వేయటం లేదు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, ఈరోజు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఈరోజు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ దీనికి బాధ్యతగా ఉన్నటువంటి మంత్రి నారాయణని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి మేము పార్టీ పెట్టామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఎక్కడో తిరుపతి లడ్డులో చిన్న కల్తీ జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా గొగ్గోలు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే కనీసం స్పందించడం లేదు. అంటే ఈరోజు ఒక లడ్డు మీద ఉన్నటువంటి దృష్టి, దానికి ఉన్నంత ప్రాధాన్యత ఒక విద్యార్థి యొక్క ప్రాణానికి లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థల మీద సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దీని మీద అవగాహనకు రావాలి. ఎక్కడెక్కడ ఏ విద్యా సంస్థకి పర్మిషన్ ఉన్నాయా లేవా, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డే న్యూస్ ఒంగోలు.